తిరుపతి దర్శనానికి వెళ్ళాల్సిన సెంట్రల్ మినిస్టర్ తిన్నగా తిరుమల వెళ్ళాలి కానీ తలకోన గెస్ట్ హౌస్కి దేని గోకడానికి వెళ్ళినట్టు ఆక్పాక్ తమలపాకులనా? అందుకే డ్యామ్ దగ్గర తలరాత తలకిందులైంది. ఏం చేయలేం, గోవిందా గోవిందే. సెంట్రల్ మినిస్టర్ కిడ్నాప్ వెనుక విదేశీ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఈ అనూహ్యమైన కిడ్నాప్ వలన పోలీస్ డిపార్ట్మెంట్ విమర్శల పాలైంది. మీ విమర్శల కిషోర్, బివేర్, డోంట్ గో ఎనీవేర్. పోలీసులకి తాకత్ లేదా? సిబిఐకి దిమాగ్ లేదా? స్పెషల్గా ఎన్ఐఏ హాత్లో కేసు పెట్టారు. పీచే మతలబ్ క్యా హై? కరోనా టైంలో ఈ టచ్చింగ్లు గిచ్చింగ్లు ఏంటో అంతా ఇచ్చింగేగా. శృతి గారు, ఈ సీజన్లో మీకు రుద్దుడు ఎక్కువైందనుకుంటా. శానిటైజరు, మాస్క్ వాడుతున్నారు కదా? మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. కంట్రోల్ యువర్ టంగ్. ఎన్ఐఏ ఆఫీసర్ నువ్వా నేనా? మీరేనండి. టెంపరీ డ్రైవర్, టెంపర్ తగ్గించు. కమ్ ది సైడ్. ఏమయ్యా, నువ్వేదో ఇంపోర్టెడ్ ఐఫోన్ అనుకున్నానే, లోకల్ చైనా ఫోనా? అయినా నా ఎన్ఐఏ కోటేసుకుని ఏం బిల్డప్ ఇచ్చావయ్యా? నీతో కష్టమే. కష్టం ఏంటి కష్టం సార్? ఇష్టం ఉన్నా కష్టమే, ఇష్టం లేకపోయినా కష్టమే. ఇష్టం కష్టం, కష్టం ఇష్టం రెండు స్నేహితులు సార్. తొలి వలపు కష్టం, తొలి గెలుపు కష్టం, తొలి కాన్పు కష్టం. మీరు ఏమనుకోకపోతే తొలి రాత్రి కష్టమే. బాబ్జీ ఓవర్ గా మాట్లాడు. మీకు ఇష్టం మాట్లాడు. అటు కాదు ఇటు. సారీ మేడం, ఇదిగో ఎవడెత్తుకుపోయనో మినిస్టరు గారిని, ఎవడెత్తుకుపోయనో మన మంత్రి గారిని. గద్దెత్తుకుపోయేటందుకు కోడి పిల్లనా, సారు పిల్లెత్తుకుపోయేటందుకు ఎలక పిల్లనా. శ్రీరామనవమి రోజు సీతమ్మను చెరవట్టిన రావణుడోలే వచ్చి ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎవడెత్తుకుపోయనో మినిస్టరు గారిని. అసలు ఇటు ప్రాపర్ రూటే లేదు. నేను అమ్మాయి కనబడితే డైవర్ట్ అవుతున్నట్టు ఎవరైనా కాల్ చేస్తే కసికసిగా వచ్చి ఉంటాడు మేడం. ఇంట్రెస్టింగ్. కిడ్నాపర్ మినిస్టర్ కోసం పద్మవ్యూహం పన్నాడు.
పద్మవ్యూహం అంటే ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండదు కదా మేడం? ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ఐఏ ఆఫీసర్ అనుకున్నాం, తర్వాత డ్రైవర్ అనుకున్నాం. గాడ్, ఇప్పుడు కిడ్నాపరా? భయంకరమైన యూటర్న్ తీసుకుందే ఈ క్యారెక్టర్. ఈయన ఏంటో, ఈయన యాంబిషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ క్లూ వదిలాడు మేడం. 11483. వన్ 12 గంటలు గడిచినా ఎన్ఐఏ దీన్ని డీకోడ్ చేయలేదు. వాట్ ఇస్ దిస్? ఇంతకీ ఎన్ఐఏ ఈటింగా, జంపింగా, స్లీపింగా, రన్నింగా లేక? మీ విమర్శల కిషోర్. మినిస్టర్స్ కొంతమందికి పార్లమెంట్లో పూర్ణ వీడియో చూసిన ఘనత ఉంది మేడం. నా గెస్ ఏంటంటే మంచి లస్క టపాన్ తీసుకుని ఏ గోవాకో రీఛార్జ్ పోయి ఉంటాడు. ఈ యాక్సిడెంట్ ఏదైనా డ్రామా అయి ఉంటుందా? పృథ్వీ, shut up and keep quiet. ఓకే మేడం. కిడ్నాపర్ ఎవరై ఉంటారు? నేనే మేడం. హాయ్, నేనేనండి కడియం బాబ్జీని. మేడం, మీ ఆఫీస్ మ్యారేజ్ బ్యూరోకి నా బిళ్ళ ఫోటోలు పంపింది నేనే. హాయ్, నాకు పాత అంబాసిడర్లా కాకుండా కొత్త ఆడి సీల్ విప్పకుండా బండి పంపండి, నేను బ్రహ్మాండంగా స్టాంపులు వేసుకుంటాను. హలో టెంపరీ డ్రైవరు, నీకు ఇంకా పెళ్లి కాలేదా? అంటే ఒరిజినవా? టీ తాగండి. నో ఒరిజిన్, పెళ్లి కూడా కాలేదు. లివింగ్ టుగెదర్లో చాలా హ్యాపీగా ఉన్నాను. లివింగ్ టుగెదరా? ఈ యంగర్ జనరేషన్ అంతా లివింగ్ టుగెదర్కే ఇష్టపడుతున్నారు. పెళ్ళి అనేది ఒక సొంత కొంపలాంటిది. ఒకేసారి స్టాంప్ వేయగలం. లివింగ్ టుగెదర్ అద్దె కొంప లాంటిది. రోజుకొక స్టాంపు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. బాబ్జీ, నీ లివింగ్ టుగెదర్ లెక్చర్ ఆపి బయటికి నాడు. మీరు ఇష్టపడతారని చెప్పారు. సారీ మేడం. కిడ్నాపర్ ఎవరైనా సరే త్వరలోనే పట్టుకుంటాను. సెంట్రల్ మినిస్టర్ అని తెలిసి కూడా నన్ను కిడ్నాప్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? మహేంద్ర భూపతి ఇక్కడ. నేను చిటికేస్తే అసెంబ్లీ అభివృద్ధి, పిడికిలు బిగిస్తే పార్లమెంట్ కట్లుద్ది. ఏం కావాలరా నీకు? మన ఈయన మండరా, కాంట్రాక్టర్ రేపా? నన్ను వదిలే, అన్నీ చేసి పెడతా. ఇంతకీ ఎవడరా నువ్వు? నేను చీకటిలో ఉండే వెలుతురిని, వెలుతురులో ఉండే చీకటిని. ఓ నాయనో, చీకటో వెళ్తున్నా నాకు ఏం అర్థం కావట్లేదురా బాబు. సెంట్రల్ మినిస్టర్ మహేంద్ర భూపతి కిడ్నాప్ పై 48 గంటలు గడుస్తున్నా ఏ క్లూ సాధించలేకపోయారు. సెంట్రల్ మినిస్టర్కే దిక్కు లేకపోతే ఈ దేశంలో ప్రజలకు రక్షణ ఉందా? ఈ విమర్శల కిషోర్ సూటి ప్రశ్న. లుక్ అట్ దిస్. చేతగాని హోమ్ మినిస్టర్. హెడ్లైన్: సిబిఐ, సిఐడి, పోలీసులు, ఎన్ఐఏ ఇంతమంది ఉన్నారు. ఏం పీకుతున్నారు? పీకాల్సింది మీరు, నేను కాదు. మీరు కరెక్ట్గా పీకితేనే ప్రెస్ వాళ్ళు నాకు క్లాసు పీకరు, సీఎం నా సీటు పీకడు. ఐ వాంట్ ది కిడ్నాపర్స్ టు బి అరెస్టెడ్ విత్ ఇన్ 24 hours. విరూపాక్ష, మీరేంటి? మీ స్టేటస్ ఏమిటి? ఇక్కడ ఈ కారు తోడవడం ఏమిటి? కాబోయే ఎమ్మెల్యే విరూపాక్ష. ఆ రోజు అసెంబ్లీ మీ ఇంటి ముందుకొచ్చి రూలింగ్ పార్టీలో ఉండండి సార్ అని బతివాలి బీఫామ్ ఇస్తే ఇదేంటి సార్? సార్, మీకన్నీ తెలుసు. నేను ఇక్కడ ఎందుకున్నానో తొందరలో వచ్చి మీకు చెప్తాను. దయచేసి వెళ్ళిపోండి సార్, అందరూ చూస్తున్నారు.
సరే ఉంటాను. ప్లీజ్. నమస్తే. హోమ్ మినిస్టర్ నీతో రహస్య మంతనాలేంటి? డిటెక్టివ్ నవల్లో సస్పెన్స్లా నాకు అర్థం కావడం లేదు. మన హోమ్ మినిస్టర్ గారి బండిని నేను కొద్ది రోజులు స్మూత్గా డ్రైవ్ చేశానండి. ఆయనేమో మరి ఇష్టపడిపోయారు, నేనేమో ఉద్యోగం మానేసి వచ్చేసాను. నా గెస్ ప్రకారం మీది మినిస్టర్ గారిది ఒకే కులం అయి ఉంటుంది. ఈ పిచ్చ నా కొడుక్కి కుల పిచ్చ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. బ్రో, వై డోంట్ యూ థింక్ పాజిటివ్, టాక్ పాజిటివ్? నిన్ను చూస్తుంటే పురాణాలు చదివినట్టు విన్నట్టు లేదు. పరాశరుడికి మత్స్యగంధికి పుట్టిన వ్యాసుడు అగ్నికుల క్షత్రియుడు. ఆయన రాసిన మహాభారతం మనకు పంచమ వేదం. పుట్టలో నుంచి పుట్టిన వాల్మీకి రాసిన రామాయణం మనకు పరమ పవిత్ర కావ్యం. ఆయన వాల్మీకి కులస్థుడు. వశిష్ఠముని ఒక వేసికు పుట్టినవాడు. కనీసం తండ్రెవరో కూడా తెలియదు. వశిష్ఠుని భార్య అరుంధతీదేవి మాతంగ కన్య. పెళ్ళైన కొత్త దంపతులకి అదిగో అరుంధతీదేవి అని చూపిస్తూ పూజలు చేస్తున్నాం. మరి వాళ్ళు విటకులస్తులా, మాతంగ కులస్తులా? ఋష్యశృంగుడు విభాండుపుడనే మహర్షికి ఒక ఆడజంకకి పుట్టాడు. మరి ఈయనది జింకల కులమా, మానవ మృగ సంకర కులమా? అగస్త్యముని మట్టికుండలో పుట్టాడు. మరి ఆయనది మట్టి కులమా? గౌతమ మహర్షి కుందేటి వీపు నుంచి పుట్టాడు. మరి వీరిది కుందేళ్లు పట్టే కులమా? యాదవ వంశంలో పుట్టిన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నేటికి న్యాయస్థానంలో తలమానికం కావటం లేదా? శ్రీకృష్ణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 కులాలు సృష్టించారన్నాడు. ఇన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అలాగే ఉండగా శూద్రులు మాత్రం 3000 కులాలుగా, 25,000 ఉపకులాలుగా, మొత్తం 28,000 కులాలుగా మారిపోయి నీ కులం గొప్పది, నా కులం గొప్పది అని పుట్టుకు చస్తున్నారా? కులం జ్ఞానం మీద ఆధారపడి ఉందిరా మూర్ఖుడా, పుట్టుక మీద కాదు. మహానుభావ, కెలకడం అలవాటైన నేను బుద్ధి తక్కువై కులం గురించి నిన్ను కెలికాను. నువ్వు కారు నడిపే డ్రైవర్వి అనుకున్నా కురుక్షేత్రంలో రథం నడిపిన కృష్ణుల్లా ఉన్నావు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, నీతో కాదు. బ్రహ్మజ్ఞాని. ఇప్పటికైనా కులాల గురించి, భారత భాగవత రామాయణం గురించి తెలుసుకుని ఉంటాం. బెస్ట్ ఆఫ్ లక్. Alexa, TV on. మా డాక్టర్ ప్రతిభా లాస్యా, ఎండి FRCS, ఇండియాలోనే బెస్ట్ ఫిజిషియన్. ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకి గడగడలాడిపోతుంటే, మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే మా డాక్టర్ ప్రతిభా లాస్యా ప్లాస్మా థెరపీ అనే వజ్రాయుధంతో దుర్గమ్మ తల్లిలా కరోనా కోరల్ని కట్ చేసింది. ఇది నేను చూడలా. షీ ఈజ్ వండర్ఫుల్. Yung, ta, ta, tay, yung.